బాబు గారికి ఫస్ట్ టైం ఒక సంకీర్ణ ప్రభుత్వపు ఇబ్బంది ఎట్టుంటుందో తెలుస్తూ ఉంది. ఇంతకుముందు సంకీర్ణాలలో ఆయనకు అలవాటే, కానీ సంకీర్ణాలలో ఈయనది డామినేటింగ్ రోల్ జాతీయ ఎలక్షన్స్లో. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ 1 వీటిట్లలో ఎన్డీఏ 2లో కూడా, అంటే ఎన్డీఏ 2లోకి కుదరల, ఎన్డీఏ 1 దాకా కూడా ఈయన డామినేటింగ్ రోల్. కాబట్టి అక్కడ ఎప్పుడు కూడా సంకీర్ణ ధర్మాన్ని అవతలోళ్ళు పాటించాలి, ఈయన్ని కలుపుకెళ్ళాలి. ఎన్డీఏ 2కి వచ్చేటప్పటికి, అంటే నరేంద్ర మోడీ సర్కార్కి వచ్చేటప్పటికి ఆ సంకీర్ణం ఆ విధమైనటువంటి డామినేషన్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది కారణంగానే ఆ తర్వాతన వీళ్ళిద్దరి మధ్యన విభేదాలు రావటం, గొడవ రావడం జరిగింది. అక్కడ సమన్వయం చేసుకుని ఈ దఫా ఎన్నికకి వెళ్ళారు. అయితే సంకీర్ణంగా ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం నడపడం అలవాట్లేదా? కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారు, కానీ సంకీర్ణంలోకి తీసుకోలేదు. భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసిన అంతకుముందు తీసుకోలేదు 99లో ప్రభుత్వంలోకి. కానీ మొన్నటిసారి మాత్రం 2014-19 మధ్యలో మంత్రులుగా ఇద్దరిని తీసుకున్నారు, ఈ దఫా ఒకళ్ళని తీసుకున్నారు. జనసేన వాళ్ళని కూడా, అంటే 3వ పార్టీని కూటమిలోకి తీసుకోవడం ఫస్ట్ టైం జరిగింది. జనసేనని ముగ్గురిని తీసుకోవడం అన్నట్టు అనివార్య సంకీర్ణమైంది. సరే, మామూలుగా పెద్దరికం పాత్ర ఆయనకే ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ నిజమైన సంకీర్ణలు ఒకప్పుడు చంద్రబాబు గారు ఎలా పించింగ్ చేసేవాళ్ళు కేంద్రాన్ని, మోడీ టైంలో నువ్వు అట్టెట్ట మాట్లాడతావు, ఇట్టెట్ట మాట్లాడాలని చెప్పి, లేకపోతే కేంద్రం తీసుకున్న నిర్ణయాలకి ఎట్లయితే దాన్ని ఏమంటారు, టింక్లింగ్ చేసేవాళ్ళు, ఓ రకంగా గిల్లేవాళ్ళు అనమాట. అంటే నిర్ణయం వాళ్ళు చేసినా ఈయన సీరియస్ అయ్యాడు అంటే మళ్ళీ వాళ్ళు ఒక టీమును పంపించడం, ప్రమోద్ మహాజన్ ఒకసారి, అద్వానీ ఒకసారి వచ్చి, జస్వంత్ సింగ్ ఒకసారి వచ్చి ఈయన్ని బుజ్జగించే చర్యలు ఇట్లాంటివి చేసుకొచ్చారు. ఇప్పుడు ఈయన అట్లా చేయాల్సి వస్తుందా? ఎందుకంటే మొన్న ఎంపీకి సంబంధించి, రాజ్యసభకి సంబంధించినటువంటిది డిసైడ్ చేసే టైంలో తనకు కావాలన్నప్పుడు నాగబాబుకి మంత్రిని చేస్తానంట. అంతకుముందు వచ్చేటప్పటికి ఈ నామినేటెడ్ పోస్టులు తను రాసి ఇచ్చారు వాళ్ళకు, జనసేనకు 3, బీజేపీకి 1 అన్నటువంటి, మిగతా అన్నీ తెలుగుదేశం తీసుకుంది. అప్పుడు ఆయన కొంత ఘాటైన మాట్లాడుకొచ్చారు పవన్ కళ్యాణ్. అంటే డైరెక్ట్గా ఆ మాట అనకుండా వేరే అంశాలు రైట్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూర్చున్న తర్వాత రెండోసారి 10 దాకా పదవులు వీళ్ళకి వచ్చినాయి. ఆ విధంగా అందులో వాటా తీసుకున్నారు. అట్లాగే ఎమ్మెల్సీ ఆల్రెడీ వాటా తీసుకున్నారు, హరిప్రసాద్. ఇట్లాగా అంటే సంకీర్ణంలో ఆంధ్రాలో ఇదివరకు బీజేపీ వాళ్ళు ఉంటే ఏ వెంకయ్యనాయుడుతో మాట్లాడుకునేను వాళ్ళు ఆయన చెప్పినట్టు వినేటట్టు ఉండేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈయన చెప్పినట్టు వింటాం కాదు కదా, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఈయన వినాల్సి వస్తుంది. ఆయన పనులు ఆయన చేసుకోవాలి. ఇప్పుడు చివరికి తిరుమల ఇష్యూలో ఒక ఇద్దరిని సస్పెన్షను, ఓ ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేసేసి మమా అనిపించి చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. చంద్రబాబు గారు వార్నింగ్లు ఇచ్చారు. వార్నింగులతో అధికారులు వణికిపోయారు, అందరు ఎదురుగుండా మందలించారు. దాంతో వాళ్ళ మొహాలు మాడిపోయినాయి. దట్ ఈజ్ బాబు అని ప్రచారం చేసుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ వచ్చి వీళ్ళు కాదు అసలైన వాళ్ళు, ఈవో అడిషనల్ ఈవో అంటూ మాట్లాడడం, దాన్ని అది చంద్రబాబు గారి అని అడగటం, లేదు నేను తరోగానే అని చెప్పాక ఇక అక్కడితో పవన్ కళ్యాణ్ ఆగుతాడంటే ఆగకుండా మళ్ళీ పిఠాపురంలోకి వచ్చి దాని మీద క్షమాపణ చెప్పాల్సిందే, జవాబుదారీ వహించాల్సిందే, వాళ్ళిద్దరు బాధ్యత వహించాల్సిందే అంటాం కొరుకుడు పడట్లేదు చంద్రబాబుకి. ఫస్ట్ టైం సంకీర్ణంలో ఒకప్పుడు తను నొప్పి సృష్టిస్తే ఇప్పుడు తను నొప్పి పడుతున్నటువంటి సందర్భం కనబడుతోంది.